టైంలో పైన ఒక ఆఫీస్ ఓపెన్ అయింది పైన ఫ్లోర్ లో. ఆషిక్ 2 తెలుగు నీ జతగా నేను ఉండాలి. ఓకే. సచిన్ జోషి హీరో, బంపర్ ఆఫర్ డైరెక్టర్. నాకు తెలిసింది అంటే ఈ బంపర్ ఆఫర్ డైరెక్టర్ అని తెలిసింది. అది బంపర్ ఆఫర్ అంటే మంచి సినిమా, మంచి హిట్ సినిమా. ఇక నేను సారు వస్తుంటే పోతుంటే నేను నమస్తే పెట్టేటోని, ఊకే పైకి పోతుంటాడు, నా ముందు పోతాడు, నేను బయట కూర్చేసుకొని కూర్చుంటాడు. అట్లా 2 సార్లు చూసి ఒకరోజు సార్కి సార్ ఇట్లా పోతుంటే సార్ అర్థం తిరిగి సార్ నమస్తే సార్ అంటే నమస్తే బాబు అని అంటే, సార్ ఇట్లా నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా, అసలు ఇట్లా ఆఫీస్ బాయ్గా చేయడానికి కూడా అందుకోసమే సార్, కొంచెం ఏదైనా ఉంటే అవకాశం ఇవ్వండి సార్ అంటే, పర్సన్ చెప్దాము ఖచ్చితంగా చెప్తారే అన్నాడు. అంటే రెగ్యులర్ చూస్తూ అంటాడు కదా, వాళ్ళ ఆఫీస్ బాయ్ అయినప్పుడు కూడా నేను పైకి పోయేటోని. అట్లా ఒకరోజు ఆడిషన్ ఇచ్చారు. ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను అందరు ఆడిషన్ ఇస్తారు, అందరు పైకి పోతారు, అందరు పైకి పోతుంటే నేను కూడా పోయినా. నేను పర్సన్ ఈ టైంలో వచ్చింది అన్నారు. అంటే సార్ నేను ఆడిషన్ ఇస్తాను సార్ అని చెప్పిన. నేను ఆడిషన్ ఇస్తావా, అరే సరే అంటే కెమెరాలు ఉంటాయి కదా, ఇక ఆడిషన్ అన్నాక చలో నేను ఆడిషన్ ఇచ్చినాక కోఆర్డినేటర్ సార్ వాళ్ళు వీళ్ళు చూసి, అసిస్టెంట్ డైరెక్టర్లు చూసి సప్పలు కొట్టి మంచిగా చేసినావు పర్సన్, నేనేమనుకున్నా కానీ మంచిగా చేసినావు అన్నారు అనేసి నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అందులో మన పబ్బులో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో జస్ట్ పెగ్గు కలిపిమంటే చిన్న పెగ్గు కలిపిస్తే అంటాడు అన్నట్టు, ఏంది నువ్వు టెంపుల్లో ఇట్లా పని చేసినావా అంటాడు. ఎందుకు సార్ అంటే, మరి తీర్థంలోకి ఇత్తనం ఎందుకు పెగ్గు అంటాడు. ఇట్లా చిన్నదే తెలియదు, ఫట్మన వెళ్ళిపోద్ది అన్నట్టు. అది నేను ఫస్ట్ చేసిన సినిమా. నాకు అందులో సార్ నాకు కానీ పెద్ద స్క్రీన్ మీద అంటే మనల్ని మనం చూసుకున్నప్పుడు ఆ ఫీల్ వేరేగా ఉంటది. అంటే మనం ఎంత కష్టపడ్డా సో మనం అనుకున్నది రీచ్ అయినాం కదా అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది, అంతే కదా. సో అంటే ఇప్పుడు అక్కడ అంతగానో స్ట్రగుల్ పడ్డా అదంతా ఉంది.